బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి తీపి కబురు. పసిడి ధర ఇప్పుడు క్రమంగా తగ్గుతూ వస్తోంది. సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తూ దూసుకెళ్లిన బంగారం ధర ఇప్పుడు మళ్లీ మెల్లమెల్లగా వెనక్కి వస్తోంది. బంగారం ధర ఈరోజు తగ్గింది. పసిడి పడిపోతే వెండి మాత్రం మెరిసిపోయింది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర తగ్గుదల కారణంగా మార్కెట్లోనూ పసిడి వెలవెలబోయింది. హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధర మళ్లీ తగ్గింది. సోమవారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ₹110 పడిపోయింది. దీంతో 55,650కు తగ్గింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా దిగొచ్చింది. 10 గ్రాముల బంగారం ధర ₹110 తగ్గుదలతో 51,000కు క్షీణించింది. పసిడి ధర పడిపోతే వెండి మాత్రం పరుగులు పెట్టింది. కేజీ వెండి ధర ₹1,050 పైకి కదిలింది. దీంతో 68,000కు చేరింది. పరిశ్రమ యూనిట్లు, నాణ్యత తయారీదారుల నుంచి డిమాండ్ పుంజుకోవడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ఇక అంతర్జాతీయ మార్కెట్లో కూడా బంగారం ధర తగ్గింది. పసిడి ధర ఔన్స్కు 0.33% క్షీణించింది. దీంతో బంగారం ధర ఔన్స్కు $1,943లకు తగ్గింది. బంగారం ధర తగ్గితే వెండి ధర మాత్రం పెరిగింది. వెండి ధర ఔన్స్కు 0.21% పెరుగుదలతో $26.16లకు చేరింది. ఇకపోతే బంగారం ధరపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్, పసిడి ధరలో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జ్యువెలరీ మార్కెట్, భౌగోళిక పరిస్థితులు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలపై పసిడి ధర ప్రభావం చూపుతాయి.